హాయ్ హలో దోస్తులు, మేము కనర్గూడ టెంపుల్కి ఏదో వచ్చేసినాము. సో మన ఫ్రెండ్ ఉన్నాడు, దీని గురించి మనకి చెప్తారనమాట. ఎందుకంటే మనకి అంత తెలియదు కాబట్టి మనం ఒక మనిషికి అడుగుకొని తెలుసుకోవాలి. సో చిన్ను గారు, ఈ కనర్గ మందిర్ది మీరు కొంచెం మాకు ఏందని అడిగి దాని స్టోరీ మాకు చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒడిశాలో ఉన్న ద గ్రేట్ కనార్క్ టెంపుల్ కి రీచ్ అయ్యాం. ఓకే. కనార్క్ టెంపుల్ స్టోరీ ఏంటంటే 1200 మంది కార్మికులు 12 సంవత్సరాలు కష్టపడి ఈ టెంపుల్ ని నిర్మించారు. ఓకే. టెంపుల్ మొత్తం కట్టేశారు, కానీ పైన ఆ మెయిన్ ఏమంటారు దాన్ని, పైన గోపురం గోపురం ని ఎంత ట్రై చేసినా కట్టలేకపోయారు. ఓకే. అంటే గోపురం కట్టలేకపోయారు కాదు, సో గోపురం ఉండే ఆ గోపురంకి అక్కడ నుంచి తీసేయరు కదా, తీసినట్లు అనిపిస్తుంది. గోపురం కట్టలేకపోయారు, ఎంత మంది చేసినా గోపురం ఇరిగిపోయింది. ఓకే. ఒక 12 సంవత్సరాల అంటే మన రాజుగారు ఏం చెప్పారంటే, ఈ 12 సంవత్సరాల్లో గాని ఈ మందిరం పూర్తి చేయకపోతే ఓకే మీ 1200 మంది ప్రాణాలని తీసేస్తా అని చెప్పారన్నమాట అని చెప్పిండ్రు. ఓకే. సో हम देख लेंगे. हाँ, 1200 మంది కార్మికులు తల తీసేస్తారని రాజుగారు చెప్పడం వల్ల ఓకే 12 సంవత్సరాల కుర్రోడు 1200 మంది కార్మికుల్ని చంపేస్తా అని చెప్పారు. కాపాడడానికి అతను ఆ గోపురం ని రాత్రి ఎలా అక్కడ పెట్టాలో పెట్టేసి, ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్కానర్ ఉంటే స్కాన్ చేసుకోవచ్చు. రాజుగారికి డౌట్ రాకూడదు అనేసి, అంటే చిన్న కుర్రోడు నిర్ణయించాడు, 1200 మంది కార్మికులు నిర్ణయించలేకపోయారు, అంటే కట్టలేకపోయారు అనేసి రాజుగారు నరసింహదేవ్ గారు వాళ్ళు ఆ కార్మికులు చంపేస్తారు అనేసి ఈ 12 సంవత్సరాల కుర్రోడు గోపురాన్ని నిర్ణయించేసి ఇక్కడ నుంచి సముద్రంలో దూకేశారు. ఇదేంది ఇక్కడ ఓపెన్ ఎంట్రన్స్ అని, ఇది ఎంట్రీ టికెట్. ఇక్కడ మనము అక్కడ తీసుకున్న కౌంటర్ లో తీసుకున్న టికెట్ ఇక్కడ చూపిస్తాం. అంటే చిల్డ్రన్స్ కి 15 years బిలో నోట్ టికెట్ చార్జబుల్. నో చార్జబుల్. ఓకే. చిన్ని గారు చెప్పాలి, ఇది ఇది దీని అర్థమైంది. అదేం లేదు, అలా నార్మల్ గా కూర్చోని కాదు, దాంట్లో వాటర్ వేసేసి అప్పట్లో మన పశువులకి వాటర్ పోయడానికి పెట్టేదేమో అనుకుంటున్నాను నేనైతే. మేబీ అయి ఉండొచ్చు, నాకు తెలీదు. ఇది 12th century లో నిర్ణయించి. దీని గురించి ఒకసారి నాకు చెప్తారా? ద వరల్డ్ హైటెస్ట్ మూమెంట్, విశ్వ ఐతిహాసిక స్మరణీయ తెలుగా ప్రకృతి ఐతిహాసిక. చూడండి, మనకైతే ఒరిస్సా లాగా వేరేది కాబట్టి మీకు వస్తే చదవండి, ఓకేనా? హిందీ కూడా నాకు రాదు, చూపిస్తున్నా. మనమైతే ఇప్పుడు ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాం అనమాట. చాలా మొత్తం ఎర్రరాయితో కట్టిరు, అది ఎర్రరాయి, రెడ్. సో ఇది ఏంటంటే, ఇది ఫ్రంట్ లో ఉండేది. ఇదేంటంటే రథం ని 7 గుర్రాలు, అంటే ఆ బ్యాక్ సైడ్ ఉన్నది టెంపుల్ ఆకారం వచ్చేసి రథం ఆకారం. ఓకే. ముందులో వచ్చేది దేవుడిని తీసుకొచ్చినప్పుడు ఇలా ఒక డాన్స్ చేసుకుంటూ రథాలతో గుర్రాలతో ఊరేగించి తీసుకొచ్చిన. ఇప్పుడు మనం పైకి వెళ్దామంటారా? ఇట్లా పైకి ఎంట్రీ లేదు, నోట్ పైకి. సో ఏముంది కింద నుంచి చూడాలి మనం. ఈ గుర్రాలు ఉన్నాయా, గుర్రాలు 7 ఉంటాయి. ఓకే. 7 గుర్రాలు ఈ రథం ని లాగుతుంటూ ముందుకి అక్కడ డాన్స్ చేస్తూ వెళ్తుంటే వెనకట్ల దేవుడు రథం వస్తుంటది. దీని మెయిన్ కట్టడానికి మెయిన్
రీజన్ రీజన్ ఇది. ఓహో. ఇది వచ్చేసి 7 గుర్రాలు లాగుతుంటాయి. ఇవి లాగుతుంటే వెనకట్ల దేవుడు గుడి వెనకట్ల వస్తుంటది. ఓహో. చూడండి ఫ్రెండ్, మీకు దీంట్లో చిన్న కనిపిస్తుండొచ్చేమో కానీ చాలా బిగ్ సైజ్, చాలా పెద్దది, అంటే పెద్దది. ఇక్కడికి వస్తే మాత్రం మా కళ్ళు చూడడానికి సరిపోతలేదు, అంత పెద్దగా ఉన్నది. మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఒరిస్సాలో ఫస్ట్ మీరు వచ్చినాక మన జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళినాక ఇటు వచ్చేసి విజిట్ చేయండి. చాలా సూపర్ బాగుంటుంది చూడండి. పబ్లిక్ కూడా చాలా పబ్లిక్ వస్తున్నారు. చెప్పాను కదా 7 గుర్రాలు ఇక్కడ కౌంట్ చేయండి. ఓకే. 1 2 3 4 5 6 ముందులో ఒకటి ఉండేది 7 గుర్రాలు. ఓకే. అవి అప్పుడు కరెక్ట్ గా కేర్ తీసుకోకపోవడం వల్ల గాలికి వర్షంకి అన్నిటికీ ఇవి ఇరిగిపోయేవి గుర్రాలు. ఇంకొకటి ఒక చక్రం అంటారు కదా, చూపిస్తాను. అది అవుతుంది ఒక ఈ కొనార్క్ టెంపుల్ మొత్తం ఒక ఎత్తు అయితే ఈ చక్రం ఒక ఎత్తు. అవును, ఇది రౌండ్ మూవ్ అవుతుంది కదా. మూవ్ అవ్వదు. ఈ చక్రం స్టోరీ ఏంటంటే దానిలో ఉండే ప్రతి ఇంచులో ఒక్కొక్క సెకండ్ మనకి సన్ లైట్ లో కనిపిస్తుంది. సన్ లైట్ నీడ పట్టి మనం ఇక్కడ ఎంత టైం అయిందో మన వాచ్ లో చూసుకుంటే ఎగ్జాక్ట్ టైం అదే ఉంటది. అంత కట్టడగా కట్టున్నారు. ఇవన్నీ విగ్రహాలు ఏమంటారు, ఏ విగ్రహాలు అంటారు? అప్పుడు సన్ డైరెక్షన్ లో లైట్ మన సమయం టైం చెప్తుంది. ఓకే ఓకే. ప్రతి 1 2 3 4 5 6 7 8 এখানে আঙুলটা দিয়ে ছায়া এখানে পড়বে, এটা টিকলো উল্টা। আচ্ছা, সকাল 6, ये 1.5 घंटा 7:30, ये 1.5 घंटा 9, ये 1.5 घंटा 10:30, ये 12, ये 1:30, 3, 4:30, 6 ప్రతి 3 घंटा 1.5 घंटा। సరే బల్బులు 3 మినిట్. సో ఫ్రెండ్, ছোট ছোট బల్బ్ ఇది వచ్చేసి మనకి పర్ డే టైం అనేది మనకి మెన్షన్ చేస్తూ ఉంటుంది. చాలా అంటే అప్పట్లో కట్టడాలు అట్లా కట్టిరు, చాలా బాగుంది. ఇదండి, ఇక్కడ ఒకటి పైన ఒక మూర్తి ఉండే, ఆ మూర్తి ఏమో తలకాయ లేపేసినట్టున్నారు, మూర్తి లేదు. మళ్ళీ అక్కడికి ఇట్లా పెట్టేదేమో అది అనుకుంటా, దీని పైన అది లేదు. సో చాలా మంది వచ్చి దీనికే చూపిస్తారు, షో చేస్తారు. అక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. అవును, కొన్ని కారణాల వల్ల ఆ ఎంట్రన్స్ ని క్లోజ్ చేస్తారు. ఓకే. ప్రెసెంట్ అయితే అది క్లోజ్ ఉంది. అది యాక్చువల్లీ మెయిన్ ఎంట్రన్స్. దానిలోనే ఉండేది ఒక మ్యాగ్నెట్, ఓకే, వరల్డ్ ఫేమస్ మ్యాగ్నెట్. ఆ మ్యాగ్నెట్ పవర్ ఎంత అంటే ఇక్కడ సముద్రంలో వెళ్ళి షిప్స్ డైరెక్షన్ కూడా ఈ మ్యాగ్నెట్, అంటే వాళ్ళు ఏ డైరెక్షన్ లో వెళ్ళకుండా ఈ మ్యాగ్నెట్ వల్ల డైరెక్షన్ కూడా కన్ఫ్యూజ్ చేసేది. అంత స్ట్రాంగ్ మ్యాగ్నెట్, అంత పవర్ఫుల్ మ్యాగ్నెట్. యాక్చువల్లీ నాకు ఒక్కటి అర్థమవుతుంది చిన్ని గారు, మన ఇండియా కాదు చిన్ని గారు, ఏంటంటే ఇది ఒక రథం, ఇక్కడ ఇదొక చక్రం, అదొక చక్రం, ఆ బ్యాక్ సైడ్ కూడా 2 చక్రాలు ఉంటాయి. ఇక్కడ కూడా మొత్తం సో ఈ చక్రాలతోటి రథం వెళ్ళినట్టు, దాని మీద గుడి ఉన్నట్లు, గుడి లోపల దేవుడు ఉన్నట్టు, దేవుడితో మనకి బయట గుంజుకొని వెళ్ళినట్లు ఇది డిజైన్ చేసిన అనమాట. అంతే కదా? 7 గుర్రాలు తీసుకెళ్తున్నట్టు. ఓకే. అంటే దీనికి చాలా పెద్ద స్టోరీ ఉన్నది. అది మన ఒడిశా గవర్నమెంట్ ఫస్ట్ దీన్ని అంత కేర్ చూడకపోయింది, దానివల్ల మొత్తం అక్కడ చూడేలా పాడైపోయింది. అవునవును, మొత్తం. ఎందుకంటే మంచి మంచి అంటే మంచి చెక్కిన రాతులు. సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా కొంచెం ఎర్రటివి, అవి కొత్తగా పెట్టిరు, అంతే కదా, ఇంత ముందు లేకుండే. సో ఇక్కడ కూడా కొన్ని బ్రోకెన్ అయిపోయినాయి, ఇరిగిపోయి ఉన్నాయి కొన్ని, అంతే కదా. ఓకే. సో ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా, దీనికి ఏమైనా డెవలప్మెంట్ చేస్తారంటావా? ఇది ఆల్రెడీ నేషనల్ గవర్నమెంట్ దీనిపైన కేర్ తీసుకుంటుంది.
సో చాలా అంటే చాలా డిజైన్ చేశారు. సో అప్పుడు ఆర్కిటెక్చర్కి చాలా మెచ్చుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు లాంటి వాళ్ళు చేయాలంటే చాలా కష్టం. సో అప్పుడు రాజులు కట్టిపించారు కాబట్టి ఒకవేళ వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ చేతులు కాలు నరికిస్తుండే అనమాట. సో వాళ్ళు జడుచుకొని ఇంత చేస్తుండే. సో దీంట్లో నాకు తెలిసిన మటుకి దేవుడిది కూడా కొంచెము హస్తం ఉంటుంది. దేవుడు హస్తం లేకుండా మనం చేయలేము. సో ఒక చిన్న మాట, మనం ఇట్లా చూసినాం అనుకో, మనకి ఏడుకోట్ల వెంకటేశ్వర స్వామి కొంచెం రూపం కనిపిస్తుందా మన వెంకటేశ్వర స్వామిది ఇండియాలో ఉన్న లే ఇట్లా చూడండి. మీరు ఇట్లా చూస్తే వెంకటేశ్వర స్వామి రూపం కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా కదా? సో దీంట్లో వెంకటేశ్వర స్వామి కూడా కొంచెం ఇది ఉన్నది అనుకుంటాను. చాలా చూడండి, అంటే మొత్తము ఎన్ని వీల్స్ ఉన్నాయి. ఇది ఒక రథం తయారు చేశారు అనమాట. అప్పుడు రథం లాగా డిజైన్ చేసేసి దేవుడు గారు ఊరేగిస్తున్నారు. ఓకే, చాలా మటుకు అయితే ఇక్కడ ఖరాబ్ అయినాయి జిన్ని గారు, చాలా మటుకు ఖరాబ్ అయినాయి. సో చిన్న 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 డౌట్, దీని గురించి మీరు నాకు బరాబర్ క్లారిటీ ఇవ్వాలి. ఓకేనా? చూడండి, నేను జిమ్ చేస్తున్నా రైటా, దీన్ని నాకు క్లారిటీ ఇవ్వాలి. మీరు 100% బరాబర్ క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ అవతారం, ఈ బొమ్మలు, దీని మీనింగ్ ఏంది? అది ఏంటంటే 12 సంవత్సరాలు కార్మికులు కష్టపడడానికి వచ్చేసారు కదా. నేను అందులో పెళ్లి కానులు ఉన్నారు. వాళ్ళేంటి, నేను పెళ్ళి అయితే మా ఆవిడ నేను ఇలా ఫోటో స్టిల్ ఇచ్చేవాడిని, మా ఆవిడతో నేను ఇలా నిల్చోవాడిని అని ఊహించుకుంటూ అవి వాళ్ళు తవ్వేసారు, డిజైన్ చేశారు అన్నమాట. ఊహించుకుంటూ తవ్వేశారు. ఇక్కడ చూడన్నా, నాకు పెళ్ళి అయితే ఇట్లా అవుతుంది. ఇక్కడ చూడు, ఇక్కడ కొంచెం జూమ్ అవుట్ చేయి. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. నాకు పెళ్ళైతే ఇట్లా తోరణాలు కడతారు, ఇట్లా ఊరేగిస్తారు, ఇట్లా నేను ఫొటోస్ తీసిస్తాను. నా పిల్లలు ఇలాగా నాకు పట్టుకుంటారు పెళ్ళైనాక. అంటే ఇవన్నీ వాళ్ళు ఊహించుకుని అనమాట. వాళ్ళ మటుకు వాళ్ళు ఊహించుకొని వాళ్ళు తయారు చేసుకున్నారు. 12 సంవత్సరాలు ఉండిపోయారు కదా. 12 సంవత్సరాలు వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎలా మిస్ అయ్యారో ఇక్కడ వాళ్ళు చూపించుకున్నారు ఆ కార్మికులు. మొత్తం అంతే. దబ్బిరా దీని అన్ని ఇక్కడ ఇట్లా అని చిన్ని, నాకు ఒక్కటి చెప్పాలి, మీరు తప్పు కనుకోకండి, నేను అడుగుతున్నా అని. ఓకేనా? ఈ 3 ఉన్నాయి కదా, దీని మీనింగ్ ఏంది? యాక్చువల్లీ ఇది మీరు తప్పు కనుకోకండి, ఇది ఇంగ్లీష్లో వాళ్ళు తయారు చేసింది ఈ మీడియల్ది, రైట్? ఇక్కడ ఉండండి చిన్నారు, వెళ్ళిపోతున్నారు ఏంది? ఇవన్నీ మనకి ఇంకిత కాని గురించి ఇవన్నీ మనకి చేసి చూపించినారు అన్నమాట. ఇవన్నీ చూపించారు, ఇట్లా ఉంటాయి, ఇలా ఉంటది అంటే మన దగ్గర నేర్చుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు. మన ఈ కట్టడాలని వాళ్ళు దొంగలించేసి వాళ్ళ ఏరియాలో కట్టడం కోసం వాళ్ళు ఇక్కడ నుంచి కార్మికులు తీసుకెళ్ళేసి ట్రై చేసేవాళ్ళు. చాలా ఇంకేమైనా తీయాలా గురు? సో ఫ్రెండ్స్, మనకి పెద్దలు చెప్పినవన్నీ కరెక్టే, కానీ మనం దానికి అర్థం చేసుకోవడం తప్పుగా అర్థం చేసుకుంటాము. సో దీంట్లో గుడిలోనే మనకి ఇవన్నీ చెక్కబడిన రాతుల మీద చెక్కబడి చూపించున్నారు. ఇవి మనం అనుకుంటాం ఇవి అమెరికా వాళ్ళు ఇట్లా అట్లా అంటాం, కానీ అది అమెరికాలో కాదు. సో మన వాళ్ళు చెక్కినవన్నీ ఇవన్నమాట. దీనికి ఎవరు తప్పుగా అనుకోకూడదు, ఎవరు తప్పుగా కూడా భావించకూడదు. చూడండి ఎలా ఉన్నాయంటే మొత్తము ఒక డిజైనింగ్
అప్పుడులో ఇప్పుడు ఎవరు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఇక్కడ చూసిరంటే కూడా వాళ్ళకి మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. సరేనా? మీ పిల్లలు కూడా తీసుకొచ్చేసి చూపియండి ఇట్లా ఉంటుంది ఇలా అది అనేది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక సిగ్గు శర్మం ఏముండదు, మొత్తం వెళ్ళిపోతుంది. అంతే కదా సార్? సిగ్గు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మళ్ళా మంది యూట్యూబ్ అన్ని. అదనమాట. సో మొత్తానికి అయితే సూపర్. మీరు కూడా రండి, విజిట్ చేయండి, చూడండి. చూడండి మందిరం ఎంత, దీనికి పెయింటింగ్ ఇట్లా పెయింటింగ్ అయితే వేయరు, ఎందుకంటే పెయింటింగ్ అయితే దీన్ని నేచురల్ మొత్తం పోతుంది. సో దానికి ఇట్లా ఉంచాలి, చిన్న చిన్న ఏమన్నా రిపేరింగ్ ఉంటే చేయించుకుంటే బాగుంటుంది. కానీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. సరేనా ఫ్రెండ్స్? మీరందరూ ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయండి. మీకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూడండి చాలా బాగుంది. కొన్ని అయితే అక్కడ దేవుడి ఫొటోస్ ఉన్నాయి, ఇరిగిపోయినాయి అనమాట. బ్యూటిఫుల్, యా, వెరీ వెరీ బ్యూటిఫుల్. పైకి పోవడానికి నోట్ అలౌడ్ అంట. పైకి ऊपर जाने के लिए नहीं है. వాళ్ళు అది మెయింటెనెన్స్ వాళ్ళే పోతారు. జో మెయింటెనెన్స్ ఉంటారు కదా వాళ్ళు వెళ్ళాలి. పోదామా? పోదాం పోదాం పోదాం. రేపు నాడు మన ఇక్కడ గవర్నమెంట్తో మాట్లాడి పర్మిషన్ తీసుకుని పోవాలి, లేదంటే మనకి పంపించేస్తారు ఇంటికి. మాట్లాడదాం. ఎక్కడికి వెళ్దాం? ఓకే ఓకే. కానీ చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే పార్క్ కూడా ఉంటుంది, చిన్న చిన్న పిల్లలు వచ్చుకొని కూడా ఎంజాయ్ చేయవచ్చు. సో సూపర్. మీరు రావాలి, ఎంజాయ్ చేయాలి. ఇక్కడ బీహార్ వాళ్ళు వస్తున్నారు. యాక్చువల్ ఒరిస్సా, బీహార్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, చాలా అంటే వేరే వేరే స్టేట్ వాళ్ళు అందరు వస్తారు. హైదరాబాద్ నుంచి వస్తారు. యా యా 100%. ఈ అంకుల్ కూడా హైదరాబాద్ షాపూర్. ఈయన చూసిండు మీకు, మీ ఇంట్లో పనిచేసి మావాడు. యా యా. చూడండి హైదరాబాద్ నుంచి కూడా వచ్చారండి, షాపూర్ నుంచి వచ్చారు. హాయ్ అలా చెప్పండి అందరికి. సో లేలే షాపూర్లో ఈయన ఎలక్ట్రిషియన్ కాంట్రాక్టర్ అనమాట అమ్మ. సో చూసింటాడు. బాయ్ బాయ్. సో నడు ఇద్దరు జాగి. ఇది సగంలో వర్క్ చేసి సగంలో ఆపేసారు. మళ్ళీ ఎందుకు ఆపారు అనేది మనకు తెలియదు. దాని గురించి మనకు అంత ఐడియా లేదు. మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. మాకైతే ఐడియా లేదు బ్రో. యా సగంలో ఆపిరు, నాకే సగంలో. అదే గురు మీరు చెప్పుండ్రి ఎందుకు ఆపిరు అనేది. చెప్తే మేము వింటాం. అవే మరి లేదు కదా, పైన వరకు మొత్తం పైన ఖాళీ ఉన్నది, ఆకాశం కనిపిస్తుంది కదా. చెప్పండి, ఇంకా ఆకాశం ఇంకేమున్నది ఇక. సో ఫ్రెండ్, మీకు నచ్చుంటుంది అనుకుంటున్నా చాలా. సో మన వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఫ్రెండ్స్, ఇది అమెరికా వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే, అమెరికా వాళ్ళు కాదు, మన ఇండియా వాళ్ళ దగ్గర మొత్తం నేర్చుకొని అమెరికా వాళ్ళు మనకి వీడియోలు చూపిస్తున్నారు. కానీ ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్, అక్కడ మన సూర్య భగవాన్ ఉంటాడు. సూర్యుడా బుద్ధుడా? తాళం ఎందుకు వేసారు? తాళం లోపలికి వెళ్ళదని వేసారు. ఎందుకు వేసారు అంటే కారణం ఉంటుంది. చూడండి ఫ్రెండ్, ఎంత మంచి ఆకారం. సూపర్ అంటే చాలా బాగున్నది. నేను వస్తామని అనుకోలే, కానీ మేము పూరి జగన్నాథ్ పోయి వచ్చినాక ఈ చూసి వచ్చేద్దామని. ఈ టెంపుల్ సూర్య భగవాన్ ఉంటారు, సూర్య భగవాన్ టెంపుల్ అన్నమాట. సో మాట్లాడతావా? హాయ్ హలో. మా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటావు కదా మా ఛానల్. ఓకే, నీ పేరు? I don't understand Odisha. Your name? My name is Rajarun Pandey. Okay, कौन सा गाँव है अपना? From Mumbai. Okay. मुंबई से ओडिशा पे आके हमारे चैनल को सब्सक्राइब करना, ठीक है? Okay. 9581 मारेंगे ना यूट्यूब में आ जाएगा. Okay. बाय. Bye.
Thank you. దా Uncle, channel का नाम? 9581 मारो, HYD हैदराबाद अय्यप्पा बोल के आता, सब्सक्राइब करो। 1 मिनट को टाइप करो। HYD हैदराबाद टू मुंबई। 9581 मारो इसमें। अरे चिन्नू, इधर में अरे चिन्नू, ये अपना चैनल है ऊपर वाला। हाँ अभी मैं इधर से को अभी ये वीडियो अपलोड करूँ क्या? हाँ करूँगा, अभी नहीं। मेरा समुद्र कहाँ है? जो पिला ढेला 12 वर्ष पिला हाँ कौन ढेला समुद्र एट पाकर थिला अपना से तळे तबे नहीं दूर से काट दो कि लगा नो लगा केमिति చిన్న పిల్లలు నవ్వినట్టు ఉంటాడు అన్న అది ఎక్సలెంట్ ఉంటుంది కనిపించుకోండి వెతికెత్తి బిజారే ఏడో ఉంటుంది ఆయన తయారు చేసిండ మొత్తం ఓకే భువనేశ్వర్ जाना अभी आग भाई अट्ला చేయకూడదు मालूम है अट्ला చేయకూడదు भुवनेश्वर जाना अभी आज जाएंगे ना भुवनेश्वर जाएंगे सब जाएंगे సో ఇవి మొత్తం జనరల్ నాలెడ్జ్ అన్నమాట అర్థమవుతుందా సో మనం ఏమనుకుంటాం మీ అమెరికా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అమెరికా అట్లా చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేయలే హీరా జయ జగన్నాథ్ మహాప్రభు అందరు రావాలి చూడాలి ఆనందం చేసుకుని పోవాలని కోరుకుంటున్నాం గోల్కొండ కీలా సో ఇవి కొన్ని ఇరిగిపోన్నాయి అన్నమాట అవన్నీ రిపేర్ చేసుకుంటే బాగుంటుంది చూడండి చాలా పెద్ద అనమాట ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి ఏంటంటే మన పూర్వకాలం కట్టిన కట్టలు అవన్నీ ఏమో మంచి మంచి మూర్తులు మొత్తం విరిగిపోయినాయి పైన దీనికి కనక టెంపుల్ అంటారు సో ఇది కనక టెంపుల్ మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా మా ఫేస్బుక్లో పోయి మా ఛానల్కి పేజ్కి ఫాలో చేసేసుకోండి ఓకే బాయ్ ఉంటా